ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 16. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? జకర్యా 4:10. గాదు అనగా అదృష్టము, ఒక గుంపు లేక సైన్యం వచ్చును. ఆదికాండం 30:11. గాదు తన తల్లి అయిన జిల్పాకు మొదటి కుమారుడు, కానీ అతనిని ఒక గుంపు వెంబడించుచున్నదని లేయా నమ్మెను. ఆమె చిన్నదిగా కనబడుచున్న దానిలో కొంత గొప్ప దానిని చూడగలిగెను. మనం కూడా స్వల్పమైన ఆరంభముల తర్వాత ఊహించని గొప్ప కార్యములు జరుగునని నిరీక్షించుటకు నేర్చుకునవలెను. ఉదాహరణకు యోహాను 4:2లో యేసుక్రీస్తు ప్రభు యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళినట్లు చదువుదము. గలిలయకు 2 మార్గములు కలవు. ఒకటి సమరయ మార్గము, మరొకటి కర్మేలు కొండ మార్గము. యూదులు ఎన్నడూ సమరయ ద్వారా వెళ్ళరు. యోహాను 4:9. కానీ యేసుక్రీస్తు ప్రభు సమరయ మార్గం ద్వారా వెళ్ళగోరెను. ప్రభు తన శిష్యులతో, నేను సమరయ ద్వారా వెళ్ళుటకు నిశ్చయించుకుంటునని చెప్పగా, వారు, ఎందుకు ఆ మార్గమున వెళ్ళవలెను? మనకు తినుటకు ఆహారము, త్రాగుటకు నీరు ఎవరు ఇచ్చెదరు అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. లేఖనము ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని చెప్పుచున్నది. కారణము ఏమి? ఆయన ఒక్క స్త్రీ నిమిత్తము అక్కడికి వెళ్ళెను, మరియు సమరయ అంతయు కదిలించబడెను. ఒక్క ఆత్మ ద్వారా ఆయన ఆ దేశం అంతటిని సంపాదించెను. యోహాను 4:39. అపోస్తల కార్యాలు 8:5-8 వరకు. ప్రభువు పెద్ద గుంపుల ద్వారా పనిచేయునని మనము తలంచెదము. అది దేవుని పద్ధతి కాదు. ఆయన చిన్న వాటి ద్వారా గొప్ప కార్యములు చేయును. ఒక దినమున ఒక వ్యక్తి కన్నీటితో మమ్మను చూచుటకు వచ్చి ఇట్లనెను, దయచేసి నా భార్య కొరకు ప్రార్థించుడి, ఆమె చాలా అనారోగ్యముగా ఉన్నది. అతడు హైందవుడు. మేము అతనిని చూచుటకు వెళ్ళి ఒక చిన్న వర్తమానం ఇచ్చి ప్రార్థించి తిరిగి వచ్చితిమి. ప్రభువు ఆ స్త్రీని స్వస్థపరచెను, మరియు ఆమె భర్త ద్వారా అనేకులు ప్రభు చెంతకు వచ్చిరి. మరొక సందర్భంలో మద్రాసులో ఒక స్త్రీ నన్ను చూచుటకు వచ్చెను. ఆమె నాతో ఇట్లు చెప్పెను, నా భర్త చాలా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు, దయచేసి అతని కొరకు ప్రార్థించుడి. వైద్యులు అతనిని బాగు చేయలేకపోతున్నారు. మేము వాటితో కొద్ది నిమిషములు మాత్రమే ప్రార్థనలో గడిపి ఒక చిన్న వర్తమానం ఇచ్చి తిరిగి వచ్చితిమి. తర్వాత కుటుంబం అంతయు సహవాసం కొరకు హైదరాబాదు నుండి వచ్చిరి. 1950వ సంవత్సరంలో వారు హైదరాబాదుకు వెళ్ళుమని మనవి చేయుచు ఉత్తరం రాసిరి. అలాగున గొప్ప సంగతుల ద్వారా కాదు, కానీ ఒక చిన్న సంగతి ద్వారా ప్రభు ఆ నగరంలో పనిచేయనారంభించెను. మనము గాదు నుండి నేర్చుకున్నది ఇదే.